అల్లావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశం ఎలా ప్రారంభమైందంటే ఖిల్జా అనే గ్రామానికి చెందడం వల్ల వీళ్ళకు ఖిల్జీలు అనే పేరైతే వచ్చింది. క్రీస్తు శకం 1290లో బానిస వంశంలో ఆఖరి సుల్తాన్ అయిన కైకుబాద్ను తొలగించి జలాలుద్దీన్ తన 70వ సంవత్సరంలో రాజ్యాధికారానికి రావడం అయితే జరిగింది. ఇతడు రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఇతని అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో క్రీస్తు శకం 1296లో హత్య చేయబడ్డాడు. అల్లావుద్దీన్ ఖిల్జీని కారా మాన్పూర్లకు గవర్నర్గా కూడా నియమించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీని గురించి చూసుకున్నట్టయితే ఖిల్జీ వంశీయులలోనే కాక ఢిల్లీ సుల్తానత్ను పరిపాలించిన చక్రవర్తుల్లో కల్లా చాలా గొప్పవాడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆచార్య ఈశ్వరీ ప్రసాద్ మాటల్లో చెప్పాలి అనుకుంటే ఇతడిలో గొప్ప యుద్ధవీరుని లక్షణాలు, చక్కని పరిపాలన దక్షిణి గుణగణాలు రెండు మూర్తిభవించి ఉన్నాయి. ఇలాంటి రెండింటి మేటి కలయికల మధ్యయుగ చరిత్రలో చక్రవర్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సామ్రాజ్య నిర్మాతయే కాకుండా చక్కని పరిపాలన దక్షుడు కూడా. క్రమబద్ధమైన పరిపాలనా వ్యవస్థను ఢిల్లీ సుల్తానత్కు ప్రతిపాదించిన మొట్టమొదటి మహమ్మదీయ చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతని పాలనా విధానమునే ప్రాతిపదికగా చేసుకొని తదుపరి భారతదేశము నేలిన మహమ్మదీయ చక్రవర్తులు తమ పాలనా వ్యవస్థలను కూడా రూపొందించుకున్నారని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి అయితే కాదు. రాజు ధర్మస్వరూపము, రాజు దైవాంశ సంభూతుడు అని నమ్మి రాజ్యాధికారానికి వచ్చి ఉలేమాల ప్రభావం నుంచి తన రాజ్యాన్ని రక్షించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. తన పరిపాలనా నిర్వహణకు నిరంకుశ రాజరిక వ్యవస్థని గీటురాయిగా చేసుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. తిరుగుబాట్లను అణచివేయడానికి ఇతను తీసుకున్నటువంటి చర్యలు: మొదట సుల్తాన్ అధికారాన్ని ధిక్కరించిన నై ముస్లింలు, ఢిల్లీ సర్దారులు తిరుగుబాట్లను చేయడానికి తగినటువంటి కారణాలను అన్వేషించి వాటిని తొలగించడానికి అనేక చర్యలు తీసుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. రాచరికానికి ప్రధాన కారణాలైనటువంటి ధనము, మద్యపానము, సర్దారులను ఎంచుకొని మైత్రిని పెంచుకొని 4 కఠోరములైనటువంటి శాసనాలను చేశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అవి ఏంటంటే: 1. భరణములను రద్దు చేసి దేవాలయాది భూములను, ఇనాములను జప్తు చేయాడు. 2. మద్యపానాన్ని అమ్మడం, సేవించడం నిషేధించాడు. 3. తన అనుమతి లేనిదే సర్దార్లు సమావేశాలు కానీ, విందులు కానీ, చివరికి వివాహ సంబంధాలు కానీ చేసుకోకూడదు అని శాసించాడు. 4. గూఢచారులను నియమించి సర్దార్ల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. హిందువులని అణచడం: హిందువులను ద్వేషించి వారి ఎడల అమానుషంగా ప్రవర్తించాడు. హిందువుల వద్ద నుంచి పంటలో సగభాగాన్ని భూమి శిస్తుగా జియా పన్ను, ఇంటి పన్ను, ఇతర పన్నులను వసూలు చేశాడు. హిందూ రెవెన్యూ ఉద్యోగుల వారసత్వంగా అనుభవిస్తున్న కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కూడా రద్దు చేశాడు. హిందువుల వివాహాలను లెక్కలించరాదని, విలువైన దుస్తువులు, ఆయుధాలు ధరించకూడదని, చివరికి తమలపాకులు సైతం వాడకూడదని శాసించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ చర్యల వలన హిందువులకి ఇతను పూర్తిగా వ్యతిరేకం అయిపోయాడు. అంతేకాకుండా హిందువుల్ని దరిద్రులుగా కూడా మార్చివేశాడు. రెవెన్యూ సంస్కరణలో రాజు యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేయడానికి శిస్తు విధానంలో కొన్ని మార్పులను కూడా ప్రవేశపెట్టాడు. భూమి శిస్తును హిందువుల దగ్గర నుంచి అయితే 1/2 వంతు, మహమ్మదీయుల దగ్గర నుంచి అయితే 1/4 వంతు వసూలు చేసేవాడు. ఇంకా హిందువులపై జిజియా పన్నును కూడా విధించాడు. ఇనాము భూములను జప్తు చేసుకొని పింఛను విధానం అలాంటి వాటినన్నింటినీ కూడా రద్దు చేసేశాడు. ఇక సైనిక సంస్కరణలు: మంగోలుల దాడులని అరికట్టడానికి, ఆంతరిక తిరుగుబాట్లను అణిచివేయడానికి, రాజ్య విస్తరణకు అల్లావుద్దీన్ ఖిల్జీ స్థిరమైన మరియు బలమైనటువంటి సైన్యాన్ని పోషించాడు. ఇతడి సైన్యంలో 4,75,000 సైనికులు ఉన్నారని తెలుస్తున్నది. ఈ సైన్యము తన ఆధీనమునందు ఉంచుకొని వారికి జాగీరులను ఇచ్చే పద్ధతిని మాన్పించి నగదు రూపంలో వేతనాలనైతే చెల్లించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. కవాతుల సమయంలో దొంగ హాజరును నివారించడానికి సైనికులకు ఆనవాళ్లు కూడా రాయించాడు. గుర్రాలు సైనికులు అక్రమంగా అమ్మేసుకుంటున్నారని, గుర్రాల అక్రమ మార్పిడిని నిరోధించడానికి గుర్రాల మీద రాజముద్రలను కూడా వేయించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలలో అత్యంత అద్భుతమైనది మార్కెట్ ధరలని అదుపులో ఉంచడం.
తక్కువ వేతనాలను పొందే సువిశాల సైన్యమున్న సైనికులు, సామాన్య ప్రజలు తమ జీవితాన్ని సుఖంగా గడపడం కోసం మార్కెట్లో ధరలని అదుపులో ఉంచడానికి అనేక విధమైనటువంటి చర్యలు తీసుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. మార్కెట్లో వస్తువుల యొక్క ధరలను నిర్ణయించి ఆ ధరలకి వస్తువులను అమ్మేటట్టుగా చేశాడు. దొంగ వ్యాపారం, దొంగ నిల్వలు మొదలగు వాటిని అన్నింటినీ కూడా నిషేధించాడు. వర్తకులు తమ పేర్లను ఒక రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని కూడా సూచించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ నిబంధనలన్నింటినీ కూడా అమలు చేయడానికి దివాన్ ఈ రియాసత్, షహనా ఈ మండి అనే ఉద్యోగులనైతే నియమించాడు. మార్కెట్ ధరలను ఉల్లంఘించిన వారికి కఠినమైనటువంటి శిక్షలను విధించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. లోపాలు. అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన ఈ శాసనాల వలన రాజ్యంలో అన్ని వర్గాల వాళ్ళలో కూడా వ్యతిరేకత, అసంతృప్తి ఏర్పడ్డాయి. ఈయన పరిపాలన విధానము ఒక వ్యక్తి శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి ఉన్నదే కానీ ప్రభుత్వ ఉద్యోగుల సహాయ సహకారాల మీద కానీ ప్రజల ప్రేమ అభిమానాల మీద కానీ ఆధారపడి ఉన్నది కాదు. అధికార కేంద్రీకరణ, గూఢచార కార్యకలాపాలు, అణిచివేత విధానం, మాలిక్ కపూర్ శక్తివంతుడవడానికి అనుమతించడం మొదలగు వాటిని కూడా ఇతనిలోని లోపాలు. ఇలాంటి లోపాలు ఉండడం వల్ల తాను నిర్మించిన సామ్రాజ్య సౌధం తన ముందే పేకమూడలా కూలిపోతూ ఉంటే నిస్సహాయుడై చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఘనత. అల్లావుద్దీన్ ఖిల్జీ తన పరిపాలన విధానంలో ఎలాంటి లోపాలు ఉన్నప్పటికీ ఆనాటి కాల పరిస్థితులకు అనుకూలంగా అతని శాసనాలు తప్పనిసరి అయినవని తెలుస్తున్నది. కేవలం రాజ్యం యొక్క అభివృద్ధికి అనుగుణమైనటువంటి శాసనాలను అమలు పరచడమే తన ధ్యేయంగా అల్లావుద్దీన్ ఖిల్జీ చెప్పుకున్నాడు. అల్లావుద్దీన్ గొప్ప సారస్వత కళాభిమాని. ఇతడు నిరక్షరాస్యుడైనప్పటికీ కవి పండితులను పోషించాడు. ఇతడి ఆస్థానాన్ని ఉన్నవారిలో సుప్రసిద్ధులైనటువంటి అమీర్ ఖుస్రో, అమీర్ హసన్ మొదలగువారు. అల్లావుద్దీన్ ఖిల్జీ అనేక భవనాలను, మసీదులను కూడా నిర్మించాడు. వాటితో అలై దర్వాజా కుతుబ్ మీనార్కు సమీపంలో ఉంది. ఇది చాలా ప్రముఖమైనదని చెప్పుకుంటారు. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్య చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ అద్వితీయమైనటువంటి ఘనతను సాధించాడు. తొలిసారిగా మహమ్మదీయుల అధికారాన్ని దక్షిణంగా ద్వీపకల్ప ప్రాంతంలో మధుర వరకు విస్తరించాడు. ఉలేమాల అధికారానికి స్వస్తి చెప్పి మతపరమైన ప్రాబల్యాన్ని పరిపాలన మీద తగ్గించి వేశాడు. అనేక రకాలైనటువంటి సైనికపరమైన, మార్కెట్ పరమైన సంస్కరణ అయితే ప్రవేశపెట్టాడు. కఠిన పాలకుడుగా, క్రూరుడైన సేనానిగా, పాలనా దక్షకుడుగా, వివేకం గల దౌత్యవేత్తగా, విశ్రమించని ధీరుడిగా అల్లావుద్దీన్ ఖిల్జీ పేరు తెచ్చుకున్నాడు. క్రీస్తు శకం 1299లో ఉత్తర భారతదేశంపై దండయాత్రలనైతే ప్రారంభించాడు. ఉత్తర భారతదేశంలోని హిందూ రాజ్యాలను విలీనమైనంత మందిని తన సామంతులుగా చేసుకోవడమే ఈ దాడుల యొక్క ముఖ్య లక్షణం. ఇతడి సేనానులు గుజరాత్ మీద దండెత్తి అక్కడి రాజైన కర్ణదేవుణ్ణి ఓడించాడు. కర్ణదేవుడి భార్య అయినటువంటి కమలాదేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకున్నాడు. క్రీస్తు శకం 1301లో అల్లావుద్దీన్ స్వయంగా రణతంబోర్పై దండెత్తి అక్కడి రాజైన హం వీరదేవుణ్ణి వధించి రణతంబోర్ను ఆక్రమించుకున్నాడు. క్రీస్తు శకం 1303లో చిత్తోడ్ రాజదుర్గాన్ని వశం చేసుకున్నాడు. మాండు, ఉజ్జయిని, ధార్, చందేరి దుర్గాలను క్రీస్తు శకం 1305లో స్వాధీనం చేసుకున్నాడు. క్రీస్తు శకం 1306 నుంచి 1313 వరకు దక్షిణ భారతదేశంపై దండెత్తాడు. ఈ దాడుల్లో అతని సేనాని మాలిక్ కాఫర్ ప్రధానమైనటువంటి పాత్రనైతే పోషించాడు. దేవగిరికి చెందిన యాదవ వంశీకుడైన రామచంద్రదేవుని ఓడించాడు. ఓరుగల్లుకు చెందిన కాకతీయ ప్రతాపరుద్రుడిని ఓడించి 300 ఏనుగులను, 700 గుర్రాలను, అపారమైనటువంటి ధనాన్ని పొందాడు. ద్వార సముద్రానికి చెందిన హోయసాల రాజైనటువంటి వీర బల్లాలుడిని ఓడించి సంధి చేసుకున్నాడు. క్రీస్తు శకం 1312లో దేవగిరికి చెందిన శంకరదేవుడు కప్పం చెల్లించడానికి వ్యతిరేకిస్తే అతనిని మాలిక్ కాఫర్ వధించి దేవగిరిని ఢిల్లీ రాజ్యంలో కలిపివేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ దైవాంశ సంభూతుణ్ణి అని నమ్మాడు. ఉలేమాల ప్రభావం నుంచి ప్రభుత్వానికి విముక్తిని కల్పించాడు. ఖలీఫాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మతపరంగా హిందువుల పట్ల అంతరం చూపడం సభ్యతగా భావించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ.
మతాధికారుల ప్రాబల్యాన్ని అణిచివేయడం తన ప్రయోజనాల కోసమే కానీ మహమ్మదీయ సమాజ ప్రయోజనాల కోసం కాదు అని అన్నాడు. హిందువులపై భరించలేని పన్నులనైతే విధించాడు. హిందువుల పంటలో సగభాగాన్ని శిస్తుగా కట్టవలసి వచ్చేది. నేను శాస్త్రాలను కానీ ఖురాన్ కానీ చదవలేదు. అయినా ముస్లింలు అపార జననష్టానికి కారణమైన తిరుగుబాట్లను అణిచివేయడం రాజ్య భద్రతకు ప్రజా శ్రేయస్సుకు అవసరమైనటువంటి శాసనాలు చేయడం నా ధర్మమని, ప్రజల్లో నిర్లక్ష్యం అవిధేయత పెరిగాయని, వాళ్ళు శాసనాలను ధిక్కరిస్తున్నారని, అలాంటి వారిని విధేయులుగా చట్టబద్ధంగా చేయడంలో కఠినంగా వ్యవహరించక తప్పదు అని అనేక కఠిన శాసనాలను చేశాడు అలావుద్దీన్ ఖిల్జీ. ఏ అధికారం సహాయం వల్ల ఒక ప్రభు అధికారానికి వస్తున్నాడో అదే అధికారానికి ఉపాధి అయిన ప్రభుత్వ రాజ్యాధికార నిర్వహణకు ఆటంకం అని భావించి వారిపై కఠినమైనటువంటి నిబంధనలను ప్రవేశపెట్టాడు. జియావుద్దీన్ బదాని ప్రకారం దీనికి సంబంధించి 4 రాజశాసనాలనైతే చేయడం జరిగింది. జాగీరులు, ఇనాములు, వాటికి చెందిన సమస్త వారసత్వ హక్కులు రద్దు చేయబడ్డాయి. అధికారం కోసం, పదవి కోసం వాళ్ళు ప్రభు మీద ఆధారపడవలసి వచ్చింది. గూఢచారుల ద్వారా వాళ్ళ చర్యలను అనుక్షణం గమనిస్తూ అప్రమత్తతతో వ్యవహరించాడు. ప్రభుత్వ వర్గానికి చెందిన వారు విందులు ఏర్పరచుకోవాలన్నా, శుభకార్యాలు సమావేశాలు నిర్వహించుకోవాలన్నా సుల్తాన్ అనుమతిని తప్పనిసరి చేశారు. ప్రభు వర్గానికి చెందిన వాళ్ళైతే చేసుకోవచ్చునని, ప్రభు వర్గానికి చెందిన వాళ్ళైతే ప్రభు యొక్క అనుమతి తీసుకోవాలని అలావుద్దీన్ ఖిల్జీ నిర్ణయం చేశాడు. ఇందులో బంధువులకు కూడా ఎలాంటి మినహాయింపు లేదని అలావుద్దీన్ ఖిల్జీ చెప్పడం జరిగింది. బలమైన రాజ్యానికి, రాజ్య అధికారానికి ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో సైనిక బలం కూడా అంతే అవసరం. అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర 47,50,000 మంది సైనికులు ఉండేవాళ్ళు. ముక్తీలు సరఫరా చేసే విధానానికి స్వస్తి చెప్పాడు. సైనికుల వివరాలను నమోదు చేసే హులియా అనే రికార్డుని ఏర్పరిచాడు. దీనివల్ల సైనికులలో సభ్యులు అనధికారంగా వెళ్ళిపోవడానికి వీలు లేకుండా జరిగింది. వాళ్ళకి స్వయంగా జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. సంవత్సరానికి 234 టంకాలకు జీతంగా ఇచ్చాడు. అదేవిధంగా గుర్రాల మీద ముద్రలు వేసే పద్ధతిని కూడా అమలులోనికి తీసుకొని వచ్చాడు. దీనిని దాంగ్ విధానం అని అంటారు. దీనివల్ల రాజు సైన్యంలోని అశ్వాలను దొంగలించి అమ్ముకోవడానికి ఎవరికి అవకాశం లేకుండా పోయింది. ఈ విధమైన సైనిక సంస్కరణల వల్ల సుల్తాన్ తన అధికార నిర్వహణలో ఎప్పుడు పైచేయిగానే ఉండే అవకాశం వచ్చింది. గూఢచారి వ్యవస్థ, సైనిక విధానం అనే ఈ 2 విధానాల ద్వారా అలావుద్దీన్ ఖిల్జీ తన రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తాను సార్వభౌమాధికారిగా ప్రకటించుకోవడం అయితే జరిగింది. ఆర్థిక సంస్కరణలు, అధికార నిర్వహణలో అంగబలం ఎంత ముఖ్యమో ఆర్ధబలం కూడా అంతే ముఖ్యం. సైనిక విధానాల వల్ల అధికారం పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు సైనిక వ్యయానికి ప్రాముఖ్యతనిచ్చి మిగిలిన వ్యయాన్ని నిర్వహించవలసి వస్తుంది. హిందువులు 1/2 వంతు, మహమ్మదీయులైతే 1/4 వంతు తమ ఆదాయంలో శిస్తుగా ప్రభువుకి చెల్లించవలసి వచ్చేది. సామాన్యుడు తనకు వచ్చే పరిమితమైన ఆదాయంలో జీవన ప్రమాణాన్ని తగ్గించుకుంటూ వస్తు సేవలు కొనుక్కోవాల్సి వచ్చేది. అందుకోసం అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణ అయితే ప్రవేశపెట్టాడు. ఢిల్లీలో సరామ్ ఆదిల్ అనే మార్కెట్ని అయితే స్థాపించాడు. వర్తకం చేసే వారంతా దఫ్తర్ అనే రికార్డులో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంది. శిస్తును ధాన్య రూపంలో కానీ వసూలు చేసిన నిల్వను చేయడానికి ప్రభుత్వం పర్యవేక్షణలో గిడ్డంగులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకమైన మార్కెట్ సంస్కరణలు సమాజంలో ఒక వర్గం, ఒక ప్రాంతానికే ప్రయోజనం చేకూరాయి. దీనివల్ల వర్తకులందరిలో కూడా వ్యతిరేకత అయితే వచ్చేసింది. ఢిల్లీలో అలై దర్వాజా ఇతడు కట్టించిన గొప్ప నిర్మాణాల్లో ఒకటి. తెలుపు, ఎరుపు రంగు రాతితో నిర్మితమైన అలై దర్వాజా ఇండో సారసీనిక్ వాస్తు శైలిలో విశిష్టమైనటువంటిది. సిరి నగరంలో పెద్ద కోటను, 1000 స్తంభాల రాజభవనాన్ని అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. ఆరోగ్యం క్షీణించి 1316లో అలావుద్దీన్ ఖిల్జీ మరణించాడు. ఇతని తర్వాత సమర్థులైన ఖిల్జీ వంశీయులు రాజులు లేకపోవడంతో అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఖిల్జీ వంశం పతనమైంది అని చెప్పుకోవచ్చును. దీని తర్వాత తుగ్లక్ వంశం ప్రారంభమైంది.